హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోస్ కిచెన్ స్వాగతం అండి. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆ, మేము ఓకే, మీరు కూడా ఓకే అనుకుంటున్నాను. ఈరోజు నేను మేతి చికెన్ చేస్తున్నా అండి. బాగుంటుంది అది. అన్నంలకి, చపాతీలకి, దేంట్లోకైనా బాగుంటుంది. గ్రేవీ లాగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అవుతుంది. మెంతికూర వచ్చినప్పుడు మనం తినాలి కదండి, మంచిది కదా ఒంటికి. అది మెంతికూర తింటే అన్నిటికీ, షుగర్ వాళ్ళకి, షుగర్ పేషెంట్లకు కూడా మంచిదే. మళ్ళీ వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి అంటారు. మన శరీరానికి అయితే చాలా ఉపయోగకరమైందే మెంతికూర కదా. అందుకని దాంతో మనం చికెన్ చేసుకుందాం. ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా డిఫరెంట్గా చేసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. దీన్ని ముందు మ్యారినేట్ చేద్దామండి. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకు అది 1/2 అవర్ అట్లా పెడితే ఈ లోపల మనం మిగతా ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? దీంట్లోకి ఫస్ట్ నేను శుభ్రంగా కడిగి ముక్కలు చేసిందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసా. తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్ అండి, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం చూసి వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. 1/2 kg అన్నాను కదా, నేను 2 టీ స్పూన్లు 2.5 పడుతుందండి. కొంచెం దీంట్లో మనము అది టమాటాలు కూడా వేస్తున్నాం కదా, టమాటాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం పట్టుద్ది. మళ్ళీ తర్వాత మనం చూసి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలండి. కలిపేసి మీరు దీన్ని 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. మిగతా ఇంకా ఉన్న ఇంగ్రీడియంట్స్ అవి మనం వండుకునేప్పుడు వేసుకుందాం. ఓన్లీ ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ఇవే వేసి దీన్ని మ్యారినేట్ చేద్దాం. ఇలా కలిపి పెట్టుకుందామండి. ఇలా కలిపి పెట్టుకుంటే మనకి ముక్కకి మంచి కారం, ఉప్పు పడుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పట్టి అది మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనం తింటుంటే ముక్క చప్పగా ఉండదు, రుచిగా ఉంటుంది. ఓకేనా? దీన్ని ఇలా పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం దాంట్లోకి టమాటాలు అన్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, కడిగేసా. మీరు చూడండి, గ్రేవీ ఎక్కువ కావాలంటే నేను మామూలు మీడియం సైజు 3 తీసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నారనుకోండి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది. వీటిని కొన్ని మంచినీళ్ళు పోసాను నేను. పోసేసి వీటిని ఉడికిస్తానండి. ఉడికిచ్చినప్పుడు ఏమవుతుంది, అది ఈ పొట్టంతా ఇట్లా చిట్లిపోతుంది. కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే పైన లైట్గా ఉడకగానే మనకు ఆ పొట్టు ఊడొచ్చేస్తుంది. పొట్టు తీసేసి ఇవి ఉడికిన తర్వాత చల్లగా అవుతుంది కదా, అప్పుడు మనం ఈ పొట్టు తీసేద్దాం. తీసేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనకు చికెన్ నానే లోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేయడం ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. ఇది ప్యూరీ తయారు చేయాలండి. పొట్టు తీసేసి టమాటాలని ప్యూరీ తయారు చేసి పెట్టుకుందాం. ఇది నేను ఉడకబెట్టి పెడతాను. మళ్ళీ తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను సన్నగా తరగట్లేదు, వీటిని ఇలానే ఉంచుతాను. వీటిని కొంచెం ఘాట్లు పెడతాం. ఘాట్లు పెట్టేసి కూర ఉడికి అప్పుడు వేస్తాను. ఇందులోకి మనకి మంచిగా రసం పోయి టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ ఈ గింజలు వద్దు, కారం అనిపిస్తే అంటే ఇవి తీసేసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమే అనుకుంటే ఉంచుకోండి. కొన్ని ఎక్కువ కారం ఉంటాయి, అలాంటప్పుడు తీసేసుకోండి. ఇది మనకు అందులో గ్రేవీలో ఉడికితే వీటికి చాలా టేస్ట్ వస్తుంది. మనం అన్నం తినేప్పుడు నంచుకోవడానికి బాగుంటుంది. సైడ్ పెట్టుకొని ఇవి నేను తీసేస్తాను. మీరు ఇవి చీల్చినప్పుడు గింజలు లేతగా ఉంటే కారమే ఉండవండి. అవి కొంచెం ముదురుగా ఉంటే కంపల్సరీగా కారం ఉంటాయి. మీరు చూసుకోండి, ముదురు ఉన్నాయా లేతగా ఉన్నాయా చూసి అవి తీసేసుకోండి. ఇలా ఇవన్నీ దులిపేసుకొని పక్కన పెడతాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి సన్నగా తరగాలి. పొట్టు తీసి కడిగి పెట్టాను, ఇవి తరిగేస్తా. ఇంకొకటి మనకి కొబ్బరి అండి, కాల్చిన కొబ్బరి. ఈ కొబ్బరిని సన్నగా తురుముకుంటే సన్నగా కట్ చేసుకోండి. ఇలా మిక్సీలో ఇలా వేస్తే మొత్తము అది బ్లేడ్ పాడైపోతుంది కదా, అందుకే సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. తర్వాత ఒక 5-6 మీరు కాజు ఇవి కూడా దీంట్లో వేసి
దీన్ని మెత్తటి ముద్ద చేసుకోవాలండి. కొన్ని నీళ్ళు పోసి ముందు డ్రైగా మీరు పొడి కొట్టండి. పొడి కొట్టిన తర్వాత మెత్తగా అయినాక కొన్ని నీళ్లు పోసి అప్పుడు ముద్దలాగా చేసుకోండి. ఈ గ్రేవీ మనకు బాగుంటుంది. ఈ కూరకి మంచి రిచ్ లుక్ వస్తుంది, రిచ్ టేస్ట్ వస్తుంది దీనివల్ల. ఓకేనా? ఇది కూడా నేను రెడీ చేసి పెడతానండి. ఇంతే మనం చేసేది. మామూలుగా మెంతికూర అన్నాను కదా, మెంతికూర మంచిగా అది కట్ చేయలేదండి. నేను ఆకులే తీసుకున్నాను. అది నేను చూపిస్తాను. ఆకులు తీసి కడిగి నేను బుట్టకేసాను, చూపిస్తాను. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం ప్రాసెస్ చేద్దాం. ఎలా వండాలి ఏంటి అని నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే. మనము చికెన్ నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయిందండి. నేను మసాలాలన్నీ రెడీ చేశాను. ఉల్లిపాయలు అవన్నీ కట్ చేశా. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో నూనె కూడా వేసానండి. నూనె వేడెక్కింది. చూడండి, ఇంత వేసాను. 4 టేబుల్ స్పూన్స్ అవుతాయి. చూడండి, మీరు ఎంత వేసుకుంటారు. కొంతమంది తక్కువ వేసుకుంటారు నూనె, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. అది కూడా మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. నూనె ఎక్కువ వేసుకుంటే కూడా ఓవర్గా వేస్తే కూడా బాగుండదు. దానికి సరిపోని ఉండాలి. 3 టేబుల్ స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇది, హాఫ్ కేజీకి. ఇప్పుడు నూనె కాగిందండి. దీంట్లో మనం 2 దాల్చిన చెక్క, 1 ఇలాచి వేస్తున్నా. తీసేస్తా. అలాగే అది వేగుతున్నాయి కదా. ఇప్పుడు 2 చూపించాను కదా ఉల్లిపాయలు, కొంచెం ఎక్కువ పడతాయి దీనికి. ఉల్లిపాయలు సన్నగా తరిగాను. తరిగేసిన తర్వాత దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి దీన్ని. నేను మెంతికూర తీసుకున్నాను. మెంతికూర నాకు చిన్న కట్టలు దొరకలేదండి. చిన్న ఆకులు అయితే ఇంకా బాగుంటాయి. అది దొరకలేదు నాకు, పెద్దది దొరికింది. అందుకని నేను ఓన్లీ ఆకులే తీసుకున్నాను. కాడలు కానీ అవేం తీసుకోలేదు. ఆకులే తీసుకొని దాన్ని ఇలా చూడండి. ఈ పచ్చిమిరపకాయల తర్వాత వేస్తా. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక్క కూడా కాడలు లేకుండా ఆకులు మట్టుకే చుంచాను. ఆకులు కడిగేసి వడేసాను. ఇలా వేసుకోండి. చాలా మంది అంటారండి, మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ, ఇది మెంతికూరను చాకబెట్టి కోస్తే చేదెక్కుతుంది అంటారు. ఇట్లా ఆకుల్లాగానే తీసుకొని వేసుకోవాలి. ఆకులు మట్టుకే రిల్లాలి. మళ్ళీ చాకబెట్టి కోస్తే చేదు వస్తుందని అన్నారు. మరి అనగా అయితే నేను విన్నాను. నాకు అంత ప్రాక్టికల్గా నాకు తెలియదు. నేను మటుకు ఇప్పుడు ఇది పెద్ద ఆకులు కదా, అందుకని కాలి ఆకులే తీసుకున్నాను. ఓకేనా? నేను కట్ చేస్తాను కూడా, మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఒక్కొక్కసారి అయితే కట్ చేస్తాను నేను. ఓకేనా? ఇది ఇలా తీసి పెట్టుకున్నాను. చూడండి, ఒక అప్పుడే అవుతుంది. దీనివల్ల మనకి చాలా మంచిదండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ అనేది. మీరు ఒకసారి చూడండి. దీంట్లో ఇంకా మళ్ళీ కొత్తిమీర అలాంటివి ఏమి వేయను. ఖాళీ మెంతికూరతోటి మనం చేద్దాం. ఓకేనా? అది ఉల్లిపాయలు వేగుతున్నాయి, చూద్దాము. కొంచెం కలిపేసుకోండి. ఉల్లిపాయలు వేగడానికి మనం కొంచెం సాల్ట్ వేద్దాం. అలాగే దీంట్లో ఇప్పుడే పసుపు కూడా వేస్తానండి, వేగుతుంది. మనము చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి వేసాను. దీంట్లో కొంచెం అండి 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. ఇది నూనెలో వేగితే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. తొందరగా మగ్గిపోతుంది, వేగాలి మంచిగా. ఒకసారి చూద్దామండి. ఉల్లిపాయలు చాలా వల్లిపోయినాయండి, వేగినాయి మంచిగా నూనెలో, చూసారా. దీంట్లో ఇప్పుడు మనం మెంతికూర వేయాలి. మెంతికూర కూడా ఆయిల్లో మంచిగా వేగాలండి. వేగితే దాని చేదుతనం అనేది పోతుంది అన్నమాట. ఆయిల్లో వేగాలి. మెంతికూర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా చిన్న మెంతికూర అయితే ఇంకా మంచిగా ఉంటుందండి, కానీ దొరకదు ఎక్కువ అది. దీన్ని ఒక 5 మినిట్స్
దీన్ని వేయించాలండి. ఇది మెంతికూర మంచిగా వేగితే మనకి ఆ చేత్తనం పోతుంది. అప్పుడు మళ్ళీ మనం చికెన్ అది వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 minutes వేయించుదాం. మెంతికూర మంచి వేగిందండి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న మనం చికెన్ వేసుకుందాము. ఇప్పుడు మంచి కలపండి. మెంతికూర అంతా చికెన్ పట్టేట్టుగా పోగంతా మంచి కలపండి. కలిపేసి ఒక 2 minutes దీన్ని ఇలా వదిలేయండి. అది నూనెలో కూడా మంచిగా వేగుతుంది చికెను. మూత పెడితే కూడా దాంట్లో ఊరుతాయి కదా నీళ్ళు. ఇది బాగుంటుందండి చపాతీలకి, గ్రేవీ లాగా ఉంటుంది. అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఎలా అయినా తినవచ్చు మనం. ఇంకా పొద్దున్న చేసుకొని అంటే 2-3 గంటల తర్వాత, అంటే పొద్దున్న చేసుకొని సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం, పొద్దున 10 గంటలకు చేసేసి మధ్యాహ్నం 2 గంటలకు అట్లా తింటే మంచిగా ఊరుతుందండి. అది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం టైం ఇవ్వాలి దీనికి. మనం చేయగానే వెంటనే తినేదానికంటే కొంచెం టైం ఇచ్చి తింటే అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని చూడండి మొత్తం మంచి కలిసింది. దీన్ని నేను ఒక 5 minutes మూత పెట్టేసి, దాన్ని మామూలుగా సిమ్లో పెట్టుకోండి మీరు స్టవ్. మూత పెట్టేసి వేయించుదాం. అందులో మంచిగా మగ్గుతుంది. చికెన్ వేగిందండి ఆయిల్లో. ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూసారా. చూడండి మంచి మసాలా కూడా బాగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ ధనియాల పొడి వేసేయండి. అలాగే 1/2 teaspoon జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి అండి, అది వేయండి. కొంచెం గరం మసాలా వేయండి. చూడండి కొంచెమే వేస్తున్నాను. తర్వాత దీన్ని కలపాలండి, మంచి కలపాలి. ఇందాక మనం టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఉడకబెట్టేసి తొక్క తీసి దాన్ని మంచి ప్యూరీ చేశాను. అది కూడా ఇప్పుడు వేసేద్దాము. ఇదిగోండి, ఇది టమాటా ప్యూరీ. ఈ టమాటాలు మనం ఉడకబెట్టాను చూడండి, వాటర్ అవి అలానే పెట్టాను. వాటిని కొంచెం వేడి చేసి పెట్టాను నేను. అవి మనకు అవసరం అన్నమాట. దీంట్లో ఉన్నది కూడా ఆ నీళ్ళు అందులో పోస్తాను. దీన్ని మంచిగా కలపండి. ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. అప్పుడు ఈ టమాటా కూడా దీనికి మంచిగా పట్టుకుంటుంది. మనం మెంతికూర కొంచెం చేదుగా ఉంటుంది కదా, కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది, మరీ ఓవర్గా వేపాకులాగా అయితే ఉండదు. అయితే ఆ చేదుతనానికి ఈ టమాటా కంపల్సరీగా యాడ్ చేయాలి. వేస్తేనే ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. మనకు ఆ చేదు అనేది మనకు కనపడదు, మనకు టేస్ట్కి రాదనమాట అది. ఇప్పుడు టమాటా వేసాను కదా, దీన్ని కూడా మూత పెట్టేసి ఒక 2 minutes వేయించుదాం. ఉడకాలి ఇలా. చూద్దామండి, టమాటా కూడా బాగా అందులో వేగింది, మంచిగా ఆయిల్ వస్తుంది చూడండి. మనం ఆల్రెడీ టమాటాలు ఉడకబెట్టినా కానీ మళ్ళీ ఒక 2 నిమిషాలు అట్లా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి అవి కూడా వేసాం కదా, అవి కూడా మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట ఇందులో. ఇప్పుడు మనకి ముందు చికెన్ సరిపోని కారం వేసాం కదా, తర్వాత ఇప్పుడు కొంచెం కారం ఉప్పు కూడా పడుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి, కొబ్బరి అది కాజు, ఆ పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో కూడా నీళ్ళు పోసి శుభ్రం చేస్తాం, అది కూడా వాడుకుందాం మనం. దీన్ని మంచిగా కలపాలండి. ఈ పేస్ట్ చాలా మెత్తగా ఉండాలండి. కొబ్బరి మనకి చాలా మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కొంచెం రవ్వ ఉంటే అంత టేస్ట్ రాదు. లుక్ కూడా నూక కనపడుతుంటుంది. మంచిగా గ్రేవీ ఇట్లా అంత బాగా కనపడదు. ఓకే అండి, ఇప్పుడు నేను ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసి ఇది కూడా ఇందులో వేస్తాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకోండి. మీరు
చికెన్ ఉడకడానికి మనం వేడి నీళ్ళు పోసుకోవాలి. నేను ఇందాక టమాటాలు ఉడకబెట్టాను అని చెప్పాను కదా, ఆ నీళ్ళు అట్టే పెట్టేసి దాన్ని మనం ఇందులోకి వేసుకుందామండి. ఇవి టమాటా ఉడికిన నీళ్ళు ప్లస్ మసాలా అంతా ఇందులో కలిపేసాయి. ఇప్పుడు దీన్ని మీరు కలుపుకొని ఇప్పుడు చూసుకోండి టేస్ట్ ఎలా ఉంది. కారం ఉప్పు పడితే కనుక వేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం టమాటా వేసాము, తర్వాత మసాలా కూడా వేసాం కదా, కొబ్బరిగా అది కాజు పేస్ట్. ఆ కొబ్బరి కాజు పేస్ట్ వేస్తే మనకి ఏంటిది కొంచెం తీయదనం అనేది వస్తుంది అనమాట మసాలా. దానికి మనం ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ పడతాయి. అందుకే చూసుకొని అవి వేసుకున్నాక చూసి అప్పుడు కారం ఉప్పు వేయాలి. పడుతుందండి, కంపల్సరీగా పడుతుంది. సాల్ట్ తక్కువ ఉంది, కొంచెం కారం కూడా తక్కువ ఉందండి. నేను సాల్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం కూడా కొంచెం వేస్తా అండి, 1/2 టీ స్పూన్ అంత పడుతుంది. అది ఘాటు సరిపోయింది కానీ కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొన్ని నీళ్ళు పోద్దామండి. పోసి బాగా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా మీకు ఎలా కావాలి, ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి మీరు దించేసుకోండి. నీళ్ళు పోయడం కూడా మీ ఇష్టం మీద. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకోండి. బాగుందండి, సూపర్ ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. కొంచెం సాల్ట్ పడుతుంది, ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అన్నంలోకైతే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట, తక్కువ అనిపిస్తుంది. మనం ఊరికే తినడానికి బాగానే ఉంది కానీ అన్నంలో కలుపుకున్న చపాతీలకైనా కొంచెం తక్కువ అనిపిస్తుంది. చూడండి లుక్ ఎంత బాగుందో, ఆ గ్రేవీ అది సూపర్ అండి. ఇంకా దీంట్లోకి ఏం తక్కువ లేదు. నేను ఒక చిన్న 1/2 గ్లాసు నీళ్ళు పోస్తాను. నాకు కొంచెం గ్రేవీ చేయనా, కొంచెం దగ్గర చేయనా, మిమ్మల్ని గ్రేవీ ఉండాలి, కొంచెం దగ్గర చేయనా, ముద్దలా చేయనా, కొంచెం గ్రేవీ చేస్తాను. చాలండి, ఎక్కువ పోయకండి. 1/2 గ్లాసు కూడా పోయలే, నేను 1/2 గ్లాస్ వేసా. ఇలా ఉండాలి. ఉడికిన తర్వాత మనకి బాగా దగ్గరికి వస్తుంది. మనం కొబ్బరి కాజు పేస్ట్ వేసాం కాబట్టి ఆ గ్రేవీ అనేది చల్లగా అయితే బాగా దగ్గరికి వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే అండి, ఇప్పుడే మనం వేసిన నూనె కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి నేను మీడియంలో ఒక 10-15 మినిట్స్ మనకు ఆ ముక్క ఉడికే వరకు మనం ఉడికించుకుందాం. సారీ నేను మిరపకాయలు వేయడం మర్చిపోయా. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలండి. ఈ మిరపకాయలు బాగుంటాయి, ఇందులో ఉడుకుతాయి కదా, చాలా బాగుంటాయి. దీన్ని కొంచెం లోపలికనండి, ఇలా కొంచెం లోపలికనండి. లోపలికి మనం కట్ చేసాం కదా, దాంట్లోకి సూప్ అంతా పోయి మిరపకాయలు భలే రుచిగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ ఉడకనిద్దామండి. కూర ఉడికిపోయిందండి, ముక్క కూడా మంచి మెత్తగా ఉడికింది, నూనె కూడా మనకు పైకి వస్తుంది, మంచి గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది. అన్నీ పర్ఫెక్ట్గా అయినాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. చల్లగా అయితే కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు కొంచెం పలసగా ఉంది కదా, చల్లగా అయితే గట్టి పెరుగులాగా మనకి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం మసాలా వేసాం కదా, దానివల్ల చల్లగా అయిన తర్వాత చిక్కబడే అవకాశాలు ఉంటాయి. చూడండి ఎంత చిక్కగా ఉంది. ఇంత కూడా మనకి పలసగా అట్లా లేదు, ఇంకా కూడా దగ్గర చేసుకోవచ్చు అండి. దీన్ని మీరు మరీ ముద్దలాగా చేసుకోవాలనుకుంటే నీళ్ళు పోయకండి. నీళ్ళు పోసాం కదా మనం, అవి పోయకుండా అందులోనే ఉడికించండి. అప్పుడు ముద్దలాగా అవుతుంది, దగ్గరగా అవుతుంది. ఆ మసాలా అంతా ముక్కకి ఇలా పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే అన్నంలకి, బిర్యానీలకు కానీ, లేకపోతే చపాతీలకి, పూరీలకి, జొన్న రొట్టెలకి ఈ గ్రేవీతో తినడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే అండి, నేను బంద్ చేస్తానండి స్టవ్. చాలా ఘాటెందుకు వస్తుంది. అబ్బా, బంద్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా నేను ఎక్కువ ఆయిల్ వాడను, అందుకని నేను పైకి ఎక్కువ రాలేదు, లైట్గా వచ్చింది అనమాట. నాకు ఇలానే ఇష్టం. మా ఇంట్లో ఎక్కువ ఆయిల్ వాడరండి,
ఇష్టపడరు. ఓకేనా, నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. నేను డిష్లోకి మార్చుతున్నానండి. చిక్కటి గ్రేవీ భలేగా ఉంది. డిష్లోకి మార్చానండి. నేను టేస్ట్ చూస్తాను ఇప్పుడు. చూడండి ఎంత చిక్కగా ఉందో. సూపర్ అండి, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మీరు రోజు ఎప్పుడు ఎలా చేసుకుంటారో దానికి డిఫరెంట్గా ఉంది, చాలా బాగున్నది. మీరు చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఓకే అండి, మీరు చేసుకొని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా, మా రెసిపీ నచ్చిందా? మేతి చికెన్, సూపర్ అయిన మేతి చికెన్ రెడీ చేశాను. మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, కొత్త వాళ్ళు చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చెయ్యండి. కామెంట్ రాయండి, కామెంట్లో నాకు తెలపండి మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు తెలపండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.